హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మనం మటన్ కీమా అరకిలో తీసుకొచ్చుకున్నాము. దాని ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇప్పుడు అరకిలో మటన్కి ఉల్లిగడ్డలను పచ్చిమిరపకాయలను కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకున్న తర్వాత హీట్ ఎక్కాలి. రెండు స్పూన్ల ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు దానికి కావాల్సిన అల్లము, పచ్చిమిరపకాయలు ఇప్పుడు అందులో వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకున్నాను. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా అందులోనే వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అవి ఏంటంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయింపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేయింపుకున్న తర్వాత అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయింపుకోవాలి. పచ్చివాసన పోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయింపుకున్న తర్వాత అవన్నీ కలిపి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయింపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయింపుకున్న తర్వాత అందులో కొంచెం ఏమవుతుందంటే ఇప్పుడు పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకొని పసుపు యాడ్ చేసుకొని దాని తర్వాత కొంచెం మంచిగా కలిపిన తర్వాత అందులో ఇప్పుడు మనం మటన్ యాడ్ చేసుకుందాము. మటన్ యాడ్ చేసుకొని దాన్ని మంచిగా కలపాలి. ఇప్పుడు మంచిగా ఎట్లా అంటే కొంచెం మంచిగా మొత్తం మిక్సీ మంచిగా కలపాలి. మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికించుకునేసరికి ఏమవుతుందంటే వాటర్ వస్తాయి. అట్లా వాటర్ మొత్తం ఇనుకుతాయి. నీరు వచ్చిన తర్వాత ఆ నీరంతా ఉడికేంతవరకు వాటర్ అంతా డ్రై అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. మంచిగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటే మొత్తం వాటర్ అంతా డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత అందులోకి ఇప్పుడు మనము మొత్తం వాటర్ అంతా డ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో కావలసినవి కారం తీసుకుందాం. తగినంత కారము, మనం ఎంత తినగలిగితే అంత కారం వేసుకోవాలి. మా పిల్లలు చాలా తక్కువ తింటారు కాబట్టి మేము కారం కొంచెమే వేసుకుంటాము. తర్వాత ఉప్పును మేము ఏంటంటే పింక్ సాల్ట్ వాడతాము. చాలా మంచిది అని పింక్ సాల్ట్ వాడతాము. దానికి మళ్ళీ ధనియా పౌడరు, మసాలాలు అవన్నీ వేసుకొని అవన్నీ మంచిగా మిక్సీ ఇప్పుడు మంచిగా ఎట్లా అంటే మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని కొంచెం మళ్ళీ ఉడికించుకోవాలి. ఇది ఏంటి అంటే ఎప్పటికీ 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూనే ఉండాలి. లేకుంటే అడుగంటుకుంటుంది. కింద అంటుకోకుండా ఎప్పటికీ కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకుంటుంటేనే మంచిగా ఫ్రై అవుతుంది. అది ఫ్రై అయితే బాగుంటుంది. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉంచుకొని కలుపుకోవాలి. ఒకసారి మొత్తం మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఆఫ్ చేయక కర్రీ కంప్లీట్ అయింది. మొత్తానికి అయితే మటన్ కర్రీ కీమా కంప్లీట్. చూడండి, ఫైనల్గా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.